ఖమ్మం జిల్లాలో మిల్లర్స్ రేషన్ బియ్యం దందా ఆగడం లేదు. సత్తుపల్లి, కల్లూరు మండల కేంద్రాల్లో రేషన్ బియ్యం దందా వ్యవహారం చేసినట్లుగా అధికారులు గుర్తించారు. తమ్మూరులోని కోళ్ల ఫామ్ను అడ్డాగా చేసుకుని అక్రమ రేషన్ బియ్యం దందాను ఆధారాలతో టెలికాస్ట్ చేసి బిగ్ టీవీ కథనంపై ఎంక్వైరీకి ఆదేశించారు. ముజమ్మిల్ ఖాన్ ఎంక్వైరీకి ఆదేశించారు. దీనికి సంబంధించి అలాగే ఈ విచారణలో ఆర్వి లక్ష్మి రైస్ మిల్లులో 77,94,000 విలువైన వరి ధాన్యం అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఇటు కల్లూరులోని శ్రీరామ రైస్ మిల్లులోనూ కూడా ఎంక్వైరీ జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మిల్లర్స్ పీడిఎస్ దందా పడగలు విప్పుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపున ఖమ్మం జిల్లాలో మిల్లర్స్ పీడిఎస్ బియ్యంపై చేసిన దందాపై బిగ్ టీవీలో ప్రసారం చేసినటువంటి కథనాలకు స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా విచారణకు ఆదేశించిన నేపథ్యం అయితే చోటు చేసుకుంది. మరోవైపున చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒకవైపున సత్తుపల్లి మండలం, మరోవైపున కల్లూరు మండలంలో ఉన్నటువంటి 2 మిల్లులకు సంబంధించి బిగ్ టీవీ కథనాలు మొత్తం ఆధారాలతో సహా కథనాలు టెలికాస్ట్ చేసిన నేపథ్యంలోనూ మొత్తానికైతే ఒక జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నేతృత్వంలో మొత్తానికైతే ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం కూడా జరిగింది. ఆ ఎంక్వైరీ కమిటీ కూడా పూర్తిగా ఆర్వి లక్ష్మి రైస్ మిల్లోని సుమారు 9 ఎసికేల వరకు కూడా ధాన్యం తేడాలు ఉన్నట్టుగా గుర్తించారు. 9 ఎసికేలు అంటే సుమారు 9,700 బస్తాల పైగా అక్కడ అంటే తక్కువగా ఉన్నట్టు గుర్తించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం మొత్తానికైతే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపున గత 23-24 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్యాడీ ధాన్యాన్ని ఒక మిల్లింగ్ చేసి ఎఫ్సీకి ఇవ్వాల్సిన నేపథ్యంలోనూ అవన్నీ ఆ మిల్లర్స్ సన్నధాన్యం వచ్చిన నేపథ్యంలో వాటన్నిటి బయట బహిరంగ మార్కెట్కి అమ్ముకొని మరలా ఇల్లు తిరిగి పీడిఎస్ బియ్యాన్ని ఒక దళారుల ద్వారా వాటిని సేకరించేసుకొని ఒక కోళ్ల ఫామ్లోని సత్తపల్లికి సరిహద్దు ప్రాంతమైనటువంటి తంబూరు దగ్గర ఒక కోళ్ల ఫామ్లో వాళ్ళ యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మిల్లులకు రూపంలో ఏ విధంగానైతే ఒక పకడ్బందీ ప్యాకింగ్తో పాటు ట్యాగింగ్ చేసి వస్తుందో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మిల్లర్స్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అనుయాయులతో పాటుగా మరికొంతమంది అక్రమ దందాకు తెరలేపినటువంటి వ్యక్తులు మొత్తం కూడా ఒకసారి అక్కడ ఏదైతే కోళ్ల ఫామ్ ఉందో ఆ కోళ్ల ఫామ్లోనే వాళ్ళు యథేచ్ఛగా బీహార్ రాష్ట్రం చెందినటువంటి కూలీలతోటి అక్కడ ప్యాకింగ్ చేయటం, అక్కడ ట్యాగింగ్ చేయటం, అక్కడే మరలా లోడింగ్ చేసి సమీపంలో ఉన్నటువంటి ఆర్వి లక్ష్మి మిల్లుకు అక్కడ మొత్తం ట్రాక్టర్ ద్వారా వాటికి అక్కడ తోలిన నేపథ్యం అయితే ఉంది. దాన్ని ఆధారాలతో సహా బిగ్ టీవీ ప్రత్యేకంగా కథనాలు టెలికాస్ట్ చేసిన నేపథ్యంలోనే ఒక టైంతో సహా కలెక్టర్ మొత్తం కూడా సీసీ ఫుటేజ్ సహా ఆ మిల్లర్స్ యజమాని అడిగిన నేపథ్యం అవుతుందంటూ తెలుస్తూ ఉంది. మరోవైపున జరిగిన అవకతవకలపై పూర్తిగా ఎంక్వైరీ చేసి ఒకవైపు విజిలెన్స్ మానిటరింగ్తో పాటు మరోవైపున టాస్క్ ఫోర్స్ సిబ్బంది, మరోవైపున జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారుల యొక్క నేతృత్వంలో మొత్తానికి ఒక కమిటీ వేశారు. మరి ఆ కమిటీ వేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపున మాత్రం ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం కూడా జరిగింది. అక్కడ సుమారు ఇప్పుడు 77,94,000 వరకు కూడా అంటే ధర సంబంధించినటువంటి ధాన్యం గోల్మాలైనట్టుగా అధికారులు గుర్తించడం కూడా జరిగింది. మరోవైపు మాత్రం కల్లూరులో ఉన్నటువంటి శ్రీరామ రైస్ మిల్లుకి సంబంధించి కూడా అక్కడ కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. అదే మొత్తానికైతే మాత్రం బిగ్ టీవీ ప్రచురించినటువంటి కథనాలకు మొత్తానికైతే మాత్రం అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తం అయిపోయి అధికారుల అక్రమాలు పాల్పడే వారిపై ఒక్కసారి కొడా జుల్పిస్తున్న నేపథ్యం అవుతుంది. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా ప్రత్యేక ఫోకస్ ఏర్పాటు చేయాలని చెప్పిన జిల్లా అధికారులతో పాటుగా మరోవైపున ఉన్నతాధికారులను ఆదేశించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఏదేమైనా సరే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పీడిఎస్ బియ్యం దందాపై ఉక్కుపాదం మోపేందుకు కూడా మరోవైపున భద్రాచలం కలెక్టర్ కూడా ఒక్కసారిగా ఆయన కూడా మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిల్లులపై కావచ్చు, మరోవైపున పీడిఎస్ ధాన్యం సేకరించేటువంటి దళారులపై కూడా ప్రత్యేక ఫోకస్ ఏర్పాటు చేసిన నేపథ్యం అవుతుంది. మరోవైపున ఇప్పటికే మిల్లులకు సంబంధించి చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా ఖమ్మంలో 5 మిల్లులకు పైగా సుమారు అంటే టన్నేజ్ తక్కువ అంటే 4 టన్నులు, 10 టన్నులు, 8 టన్నులు ఉన్నటువంటి వాటికి అత్యధికంగా అంటే లేవీలు ఎక్కువ కేటాయించుకునే పనిలో భాగంగానే ఎక్కువగా వాళ్ళు టన్నేజ్ పెంచుకొని అక్రమ మార్గంలో టన్నేజ్ పెంచుకొని రికార్డులో చూపెట్టుకొని లేవీ ధాన్యాన్ని అత్యధికంగా కేటాయించుకున్నారు. దీనంత కారణం జిల్లా సివిల్ సప్లై అధికారి యొక్క ప్రధాన పాత్ర ఉందని కూడా వాళ్ళు చెప్పుకుంటున్న నేపథ్యం అవుతుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారి ఒక తనిఖీలకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ A1 బుక్ అంటే ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ బుక్ ఉంటుందో ఆ బుక్ను కూడా ఆ వాస్తవంగా ఏ మిల్లు కాడికి పోయినా సరే అక్కడే వాటిని విచారణ చేసి అక్కడే ఆయన మొత్తం విచారణకు సంబంధించిన డేటా మొత్తం రాయాల్సి ఉండగా అలాంటిది ఏమి లేకుండానే సివిల్ సప్లై అధికారి మొత్తానికి ఖమ్మం హెడ్ క్వార్టర్గా తీసుకొచ్చుకొని అక్కడ నుంచి రికార్డు తరలించేసుకొని హ్యాండ్ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతనే వాళ్ళతో ఒక ఒప్పందాన్ని చేసుకున్న తర్వాతనే అక్కడ రికార్డు సరి చేస్తున్నట్టు కూడా బహిరంగంగా ఆరోపణలు వినపడుతున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికి దీనిపై కూడా జిల్లా కలెక్టర్ పూర్తిగా దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపున మాత్రం ఇప్పటికే మిల్లులు అంటే ఒకవైపున
ఖమ్మంలో కావచ్చు, మరోవైపు ముదిగొండ మండలం కావచ్చు, మరోవైపు చింతకాని మండలం కావచ్చు, మరోవైపున చూసుకుంటే కొణిజేర్ల మండలం సైడు ఈ సైడు మండలాల్లో కూడా ఒక్కొక్క మిల్లుకు టన్నేజ్ కెపాసిటీ తక్కువ ఉన్నా సరే ఎక్కువగా వాళ్ళు రికార్డు చేసిన ఏ మిల్లు అయితే ఆధారాలు ఏ మిల్లులు అయితే అట్లా అక్రమ మార్గంలోనే లేవీలు ఎంచుకుంటున్నాయో అవన్నిటిని కూడా వాటిపై కూడా ఒక హైదరాబాద్ నుంచి ప్రత్యేక కమిటీని అక్కడ నుంచి అధికారి బృందాన్ని వచ్చే విధంగా అధికారులకు ఒక రిపోర్ట్ రాయడం కూడా జరిగింది జిల్లా కలెక్టర్. మొత్తానికైతే వాళ్ళు కూడా అంటే నేడో రేపు కూడా ఖమ్మం పర్యటన చేసేసి ఏదైతే మిల్లింగ్ విషయంలో మాత్రం తప్పుడు తడకలుగా ఉన్నటువంటి లేవీలను వాటిని రికార్డు పొందుపరిచారు. వాటిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేపట్టినట్టుగా మనకు తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. ఏదేమైనా సరే బిగ్ టీవీలో వచ్చిన కథనాలకు మాత్రం జిల్లా అధికార యంత్రాంగం మొత్తం పూర్తి స్థాయిలో దృష్టి సారించి అక్రమ దందా చేసే పీడీఎస్ బియ్యం వ్యాపారులపై కూడా ఉక్కుమాదం ఊపేందుకు మాత్రం రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపద భాస్కర్, బిగ్ టీవీ.